నా డిమాండ్ ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు పనిష్మెంట్ ఇస్తావా, సస్పెండ్ చేస్తావా, ఇంకో విషయం వాళ్ళకి ఈ కోర్టులు చట్టాలు ఉద్యోగానికి పోవు, కొన్నాళ్ళు బయట వచ్చేస్తారు. వాళ్ళని కడ్రాయిలు వేసి హైదరాబాద్లో, బాంబేలో ఊరేగించాలి బట్టలు తీసేసి. అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఈ చట్టాలన్నీ వాళ్ళు ఏం చేస్తాయి, 2 రోజులు జైల్లో పెడతారు. జైల్లో కూడా ఇప్పుడు హాయిగా ఉన్నాయి. నేను జైలు అంతకుముందు మేము పోయినప్పుడు జైలు లాగా కాదు ఇప్పుడు ఉండేది, అది గెస్ట్ హౌస్ లాగా ఉన్నాయి ఇప్పుడు. అందువల్ల అదే ప్రాబ్లం లేదు. ఇట్లాంటి అరాచకానికి పాల్పడినటువంటి పోలీసు ఆఫీసర్లు ఎవరైనా సరే వాళ్ళని మాత్రం కడ్రాయి తీసేస్తే మళ్ళీ చూడలేము, మనం లేకపోయిన తరగని అదే కడ్రాయి వేసి వాళ్ళని బాంబేలో ఊరేగించాలా, హైదరాబాద్లో ఊరేగించాలి, విజయవాడలో ఊరేగించాలి. అవి చేయకుండా పోతే ఎవరు భయపడరు. అరెస్టే కదా, చేసుకోపో, జైల్లో ఉంటాను, మళ్ళీ వస్తాను అంటారు. వాళ్ళు చేసేదేమి లేదు. జీతం కట్ చేయొచ్చు కావాలంటే, ఇంక్రిమెంట్ కట్ చేయొచ్చు, అంతకుమించి ఏం కాదు వాళ్ళది. అందువల్ల వాళ్ళు బతికుండగానే వాళ్ళు జీవోత్సవంలాగా ఉన్నారంటే ఈ పని చేయమని నేను కోరుతున్నాను.